హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ ఐసెట్ 2023కి సంబంధించిన వరకు మనకి కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీకు ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీరు ఈ వీడియో లైక్ చేస్తే కనుక చాలా మంది సజెషన్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా అప్లికేషన్ వీడియో కూడా చేశాను, ఎలా మీరు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మేబీ చాలామంది ఫుల్గా చూడలేదు, సో లాస్ట్ వరకు చూడలేదు. సో కాబట్టి చాలామంది ఇంకా మీరు కరెక్షన్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. సో నేను ఆ వీడియోలో చాలా కేర్ఫుల్గా నేను వీడియో చెప్పాను మీ అందరికీ. సో చూసిన వాళ్ళు మ్యాక్సిమం కరెక్షన్స్ అయితే వచ్చుండే వాళ్ళకి నాకు తెలిసి. సో చాలామంది ఎవరైతే స్కిప్ చేసుకుంటూ చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కరెక్షన్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఖచ్చితంగా ఏ వీడియో నా సరే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు తప్పకుండా చూస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను వీడియో మధ్యలో అయితే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఏపీ ఐసెట్ 2020కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సో ఈమెయిల్ వచ్చేసి మనకి ఏంటంటే హెల్ప్ డెస్క్ ఏపీ ఐసెట్ 2023@gmail.com. సో దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ అండి. సో నేను దీని గురించి క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి కరెక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2 ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ కేటగిరీ 1, కేటగిరీ 2. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి ఫ్రెండ్స్, సో క్యాండిడేట్ హూ పాస్డ్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ ది 3 years ఆఫ్ ఎనీ డిగ్రీ ఇన్ వన్ సిట్టింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్స్. ఇదైతే గుర్తుపెట్టుకొని చాలామంది అడుగుతున్నారు కదా. అండ్ ఫస్ట్ కేటగిరీ ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ కేటగిరీ అంటే ఏంటంటే కన్వీనర్, ఎవరైతే మీరు కరెక్షన్స్ చేసుకోలేరు, కన్వీనర్ ద్వారా కరెక్షన్స్ అయితే చేసుకోగలరు. అఫీషియల్స్ కరెక్షన్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవాలి వాళ్ళకి. సో నాకు ఇష్యూ వచ్చింది, సో మీరు కరెక్ట్ చేయండి. సో మీరు కరెక్ట్ చేయాలంటే దానికి ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టాలంటే దానికి సంబంధించిన కొన్ని వెరిఫికేషన్ ఉంటాయి. దాంతోపాటు మీరు సమ్ వ్యాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి మెయిల్ చేయాల్సి వస్తుంది. అది మెయిల్ చెప్పాను కదా ఇందాక మీకు, హెల్ప్ డెస్క్ API ICET 2023@gmail.com. సో దీనికి సంబంధించిన మెయిల్ మ్యాటర్ ఎవ్రీథింగ్ నేను ఆ వెబ్సైట్లో ఇచ్చాను ఆల్రెడీ. మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, వెబ్సైట్కి వెళ్ళండి. లేదంటే మీరు క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి AP ICET 2023 tialwizards అని చెప్పి కొట్టి ఆ వెబ్సైట్ మీద విజిట్ అయ్యి కొంచెం లాస్ట్కి స్క్రోల్ చేసుకుంటే కనుక అక్కడ మీకు మెయిల్ మ్యాటర్ అయితే కనిపిస్తుంది. మీరు ఆ బాడీలో మీరు జస్ట్ పేస్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎడిట్ చేసుకోండి అంతే. సో మీరు డైరెక్ట్గా ఆ మెయిల్ మీరు సెండ్ చేయొచ్చు విత్ అటాచ్డ్ డాక్యుమెంట్. ఇన్ కేసు మీరు కేటగిరీ 1 వాళ్ళు అయితే. కేటగిరీ 1లో మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కరెక్షన్స్ ఉంటే కనుక దానికి SSC మార్క్ లిస్ట్ అయితే సరిపోతుంది. అండ్ సిగ్నేచర్ చూసుకుంటే దానికి సంబంధించిన సిగ్నేచర్ అండ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విత్ సిగ్నేచర్ లైక్ పాన్ కార్డ్ మీరు అప్లోడ్ చేయొచ్చండి. సో అదొక సిగ్నేచర్కి. ఫోటోగ్రాఫ్ చూసుకుంటే మీకు ఫోటోగ్రాఫ్ అండ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విత్ న్యూ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. దాంతోపాటు మీరు ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇంకో కార్డు మీరు అప్లోడ్ చేయొచ్చు, సరిపోతుంది. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా మనకి, హాల్ టికెట్ కానీ సర్టిఫికేట్ కానీ మీరు అది అప్లోడ్ చేయొచ్చు. మీరు స్కాన్ చేసి మీ మెయిల్లో పెట్టేసి మీ మెయిల్లో పెట్టి మీరు సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ ఆర్ రిజర్వేషన్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ చూసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ సంబంధించిన పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి కేటగిరీ 1. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేటగిరీ 1 వచ్చేసి ఫుల్లీ మన చేతుల్లో ఉండదు. సో మీరు ఏంటంటే జస్ట్ అప్లై చేసుకోవాలి విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్ మీరు మెయిల్ చేస్తారు వాళ్ళకి అఫీషియల్స్కి. వన్స్ వాళ్ళు వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు మీ యొక్క కరెక్షన్స్ అయితే చేస్తారు. సో ఇదైతే వెంటనే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ప్రాసెస్ జరుగుతుంది. సో మీరు గమనించినట్టు. సో ఎవరికైతే కరెక్షన్స్ని వెంటనే పెట్టేసుకోండి, ఈ మెయిల్ పెట్టండి. ఇంకా మీ డౌట్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ ఐ కెన్ రిప్లై యూ ఆల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేటగిరీ 2 చూసుకుంటే మనకి ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్ ఓన్లీ. అంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ఇస్తారు మీకు. ఈ టైంలోనే మీరు కరెక్షన్ చేసుకోగలరు. మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా AP ICET, ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు కరెక్షన్స్ అనేది ఒక విండో ఓపెన్ చేస్తారు. అది ఎప్పటి నుంచి అంటే ఇక్కడ టైం డేట్ ఇచ్చారు చూడండి, 16th May 2023 అండ్ 17th May 2023 మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ విండో అనేది. సో వన్స్ ఈ విండో వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి కరెక్షన్స్ చేసుకోగలరో ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీరు కరెక్ట్ చేసుకోగలరు ఆ టైంకి మీరు టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, అపీరింగ్ ఆర్ పాసింగ్ ఇయర్ కానీ, నాన్ మైనారిటీ కానీ, స్టడీస్ డీటెయిల్స్, SSC హాల్ టికెట్ నెంబర్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కరెక్ట్ చేసుకోగలుగుతారు. మదర్ నేమ్, జెండర్, ఎవ్రీథింగ్. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇదైతే కరెక్షన్ చేసుకోవచ్చు. దట్టు మీరు ఇక్కడ డేట్స్ చెప్పాను కదా మీకు, ఈ డేట్స్లోనే ఓపెన్ అవుతుంది ఈ కేటగిరీ 2 విండో. ఇంకేస్ కేటగిరీ 1 వాళ్ళు అయితే జస్ట్ ఒకసారి నా వెబ్సైట్ విజిట్ చేయండి, మీరు మెయిల్ చేయండి, వాళ్ళకి మెయిల్ చేయాలి. సో మెయిల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను నా వెబ్సైట్లో పెట్టాను. మీరు జస్ట్ అది కాపీ చేసి మీరు ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేయండి వాళ్ళకి. మెయిల్ చేయండి వాళ్ళకి మీరు. నెక్స్ట్ నోట్ చూసుకుంటే నోట్ పాయింట్, కరెక్షన్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్ విల్ బి డన్ ఓన్లీ కన్వీనర్. చెప్పాను కదా ఇందాక మీకు, వన్స్ కన్వీనర్కి మీరు మెయిల్ చేస్తారు, కన్వీనర్ తర్వాత వెరిఫికేషన్ చేస్తారు, విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కూడా మీరు అప్రూవ్ చేయాలి. వన్స్ ఇవన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అంతా వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు అప్రూవల్ అవుతుంది బై ది కమిటీ.
అండ్ కరెక్షన్స్ రిలేటెడ్ టు వచ్చేసి మనకి 16th అండ్ 17th మనకి ఏంటంటే ఈ విండో ఓపెన్ అయితే ఆ టైంలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ టైంలో డెఫినెట్లీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే పర్మిటెడ్ టైమ్ దీస్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ ఎనీ ఎదర్ ఎట్ రీజనల్ సెంటర్స్ ఆర్ టెస్ట్ సెంటర్స్ ఆర్ కన్వీనర్. సో ఇదంతా మీకు ఆన్లైన్లో జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే మళ్ళీ రీజనల్ సెంటర్స్కి వెళ్ళాలా, టెస్ట్ సెంటర్లకు వెళ్ళాలా, కన్వీనర్లు అడగాల, ఆఫీసర్కి వెళ్ళాలా అంటారు. అవసరం లేదు. కేటగిరీ 2 మాత్రం మీకు ఆన్లైన్లోనే వస్తుంది. కేటగిరీ 1 మాత్రం మీరు ఏంటంటే మెయిల్ చేయాలి. దిస్ ఈజ్ టూ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ నేను ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. డెఫినెట్లీ 100% నేను ట్రై చేస్తాను మీకు రిప్లై ఇవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాత్రం.